గాయస్ ఈ సాటర్డే ఎలిమినేషన్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. సో పాయింట్లోకి వస్తే ఈ వీక్ అయితే అసలు అందరూ కూడా ఏ క్లాస్గా ఆడారు. ఎవరికి ఎంత దొరికితే ఎంతవరకు సామర్థ్యంగా ఉంటే అంతవరకు ఆడారు. యాక్చువల్గా లాస్ట్ టైం నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఎఫర్ట్స్ అయితే ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే కళ్యాణ్కి ఇక్కడ చాలా మైనస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అనే ఆనందమే తప్ప ఒక ఓట్ అపీల్ కానీ లేదు అంటే గేమ్స్లో పార్టిసిపేషన్ కానీ ఎలిమినేషన్లో కానీ నామినేషన్లో కానీ దేంట్లోని లేడు. అంటే ఓట్ అపీల్ చేయడానికి ఏ విధంగా కూడా పాసిబిలిటీ లేకుండా ఉంది. కానీ మనకు తెలుసు కదా ఎలా ఓటు వేయాలో. సో ఆ నెంబర్ కంటిన్యూగా డయల్ చేస్తే మన కళ్యాణ్ని మనం సేవ్ చేసుకునే వాళ్ళు అవుతాం కాబట్టి దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కళ్యాణ్ కూడా ఫీల్ అవ్వాల్సింది లేదు. కాకపోతే ఒక్క దగ్గర బాధ అనిపించింది ఏంటంటే కళ్యాణ్ పాపం బిగ్ బాస్ని అడిగాడు అనమాట. బిగ్ బాస్ నేను ఒక్కసారి వెళ్ళి వాళ్ళని కలుస్తాను బిగ్ బాస్ అని. అయినా సరే బిగ్ బాస్ ఏం పంపించలేదు. ఓకే లీవ్ అయిపోయింది. ఫస్ట్ ఫైనలిస్ట్గా అయితే సెలెక్ట్ అయిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు ఎలిమినేషన్ ఎవరవుతారు అని ఒక క్యాలిక్యులేషన్కి వస్తే ఫస్ట్ నుంచి ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి సీజన్ 1 నుంచి ఎవరైనా టఫ్ పోటీ ఇస్తున్నారు అంటే అది ఒక్క ఇమాన్యుయల్ మాత్రమే. ప్రతి గేమ్లో ఎంటర్టైనర్గా 100% సక్సెస్ అయ్యాడు. గేమ్ పరంగా 100% సక్సెస్ అయ్యాడు. కాకపోతే ఎవరిలోనైనా ఒక స్ట్రాటజీ అనేది ఒక కన్నింగ్నెస్ అనేది ఒక బ్యాడ్ స్టెప్ అనేది అందరిలోనే ఉంటుంది. సెల్ఫిష్నెస్ అనేది అందరిలోనే ఉంటుంది. అంత పెద్ద ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత కనీసం సెల్ఫిష్నెస్ లేకపోతే అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి కొన్ని ఉన్నా 100% అయితే ఎంటర్టైన్మెంట్ గేమింగ్ మాత్రం కుమ్మేశాడు అంతే. అందులో ఎవ్వరూ చెప్పక్కర్లేదు. నెక్స్ట్ తనూజా కూడా బాగానే ఆడింది. డేమన్ పవన్ కూడా చాలా బాగా ఆడాడు. భరణి గారు కూడా నిజంగా చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఇంకా 100% చెప్పాలంటే దివ్య వెళ్ళిపోయాక ఇంకా 100% ఇంప్రూవ్ అయ్యారు. సుమన్ గారికి తనుజాకి జరిగిన టాస్క్లో చాలా బాగా ఎఫర్ట్ పెట్టి ఒక నిగ్రహం అంటారు కదా, సో అలాగా స్టాండర్డ్గా ఉండి టాస్క్ అనేది విన్ అయ్యారు. కాకపోతే లాస్ట్ మనం అనుకున్నది ఏంటంటే రీతు కానీ సుమన్ గారు ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారంటే సుమన్ గారే ఎలిమినేట్ అవుతారు అనుకున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అది అన్ఫెయిర్ ఎలిమినేషనే రీతు అయితే ఎలిమినేట్ అయిపోయింది. సో ఈరోజు చూస్తే అందరిలో కల్లా రిలీజ్డ్గా ఉన్నది సుమన్ అన్న కాబట్టి ఈరోజు సుమన్ అన్నే అవుట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా కనబడుతుంది. ఏమో డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ అయితే కంపల్సరీగా ఉందని అంటున్నారు. ఆ సెకండ్ ఎలిమినేషన్ అనేది సంజన గారా లేదంటే డేమన్ పవనా అనేది క్వశ్చన్ మార్కు. ఎందుకంటే భరణి గారు అయితే నాకు తెలిసి టాప్ 5 వరకు ఉంటారు. అది ఎందుకో ఎవరి రికమెండేషన్తోనో అది మీకు తెలుసు నాకు తెలుసు. లైవ్లోనే ఫ్యామిలీ ఈవెంట్ అయినప్పుడు చెప్పారు కూడా. సో మేబీ డేమన్ పవన్ కానీ సంజన గారు కానీ సెకండ్ ఎలిమినేషన్, ఫస్ట్ ఎలిమినేషన్ అయితే సుమన్ గారు కన్ఫర్మ్గానే అవుతారనమాట. సో చూద్దాం నెక్స్ట్ ఏంటి అప్డేట్ అనేది చూద్దాం. ఎవరు ఎలిమినేట్ అవుతారు, నిజంగా సుమన్ గారేనా లేదంటే ఇక్కడ కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ ఏమైనా ఉందా అనేది చూద్దాం. కానీ డేమన్ పవన్ అయితే ఉండాలని టాప్ 5లో అందరం కోరుకుంటున్నాం కూడా. ఈరోజు వీడియో అయితే ఇదే. సో ప్లీజ్ వాచ్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బిగ్లు. బాయ్.